ఇది పరిస్థితి, గల్లీ పరిస్థితి ఇట్లా ఉంది. ఇది సీసీ రోడ్. ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం తీసుకొని వస్తామని ఇంద్రమ్మ కాలంలో ఈ ప్రభుత్వం కనిపిస్తూనే ఉంది. ఓట్లు పడతాయి, చెప్పులు పడతాయి, అప్పుడు తెలుస్తుంది. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు కదా. ఇప్పుడు షెట్ పెట్టుకొచ్చినాక పేగులు మెడలు ఎవరు వేసుకొని తిరుగుతారు కనిపిస్తుంది ఆయనకు. ఈ 2 సంవత్సరాలు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఏమన్నా కనపడి టీఆర్ఎస్ వచ్చి ఏమి చేయలే మా గల్లీకి. కాంగ్రెస్ వచ్చి ఏమి చేయలే ఎవరు. చెప్పినా కానీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పట్టించుకుంటలేరు. నాయకులందరూ ఏమైతారమ్మా? మీరు ఓట్లు వేసిన నాయకులు ఏం చేస్తారు? నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు ఓట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు, తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్ కి సంబంధించిన ఏరియాలో ఇది పరిస్థితి. ఇది చెప్పుకోవడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమో ఇది ఇక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఇది. ఉప ఎన్నికలు అని చాలా మంది నాయకులు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు, వీళ్ళ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తారు, అన్ని జరుగుతాయి. వచ్చిన వాడు ఏదో అప్పటి మందం చేస్తా ఇదే జరిగేది. చూడండి, ఇంత ఘోరమైన సిచ్యువేషన్ లో ఈ బస్తీ వాసులు ఉన్నారు. మరి ఎవరి సమాధానం చెప్పాలి దీనికి? గత 10 ఏళ్ళ అన్నా అందరికి వస్తున్నాయి, అక్కడ అందరికి వస్తున్నాయి. అక్కడ మేము అంటాము, అక్కడ ఇళ్ళలో అందరికి వస్తున్నాయి వర్షాలు పడ్డప్పుడల్లా. ఎవరు చూస్తారన్న ఎలక్షన్లు ఉన్న టైంలో అయితే అందరు వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరు రారు, ఎవరేం చేస్తారు? బస్సు లీడర్ కూడా బస్సు లీడర్ ఏం చేస్తలేడు. ఇది మొన్న వేరే అంకులు వేపిస్తుండు. ఇప్పుడు గవర్నమెంట్ వేపిస్తుండు, అంకులు గవర్నమెంట్ వేపిస్తుండు. ఇప్పుడు ఇది కూడా వేస్తుండు. అంటే 10 సంవత్సరాల్లో కూడా ఏం జరగాలి. అది పాత ఇది ఎప్పుడో 2016 ఉన్నప్పుడు బ్రిడ్జ్ అది. 2016 బ్రిడ్జ్ అది. అట్లానే దాని మీదకి నడిచినాం. వాన వచ్చినా నీళ్ళు వచ్చినా, ఇండ్లకి నీళ్ళు వచ్చినా ఎత్తి పోసుకుంటే వస్తున్నాం. ఇంకా అందరూ అదే పరిస్థితి, ఎవరిదే లేదు ఆడ. కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు అయితే వస్తారన్నా, ఎవరు రావట్లేరు. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఇప్పుడు అయితే అందరు వస్తారు పార్టీ వాళ్ళు. ఏం చేశారన్నా? ఇప్పుడు ఎలక్షన్ ఏం చెప్తా మరి? ఉప ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్ చేస్తారంటేనే ఓట్లు వేస్తాం, దానికి ఏం లేదు. ఇప్పుడు ఓట్లు చేస్తున్నాం చెయ్యని అన్నారు అనుకో, ఓట్లు వేయం కదన్నా. కంప్లైంట్ చేసి దీని మీద అయింది, చాలా సార్లు కంప్లైంట్ అయింది కానీ పట్టించుకోలేరు వాళ్ళు. ఏం చేస్తాము? నువ్వేం చెప్తా? ఎందుకు చేయట్లే అంట పనులు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తాము? అందరు తినటోళ్ళు, అందరు లంచాలు తినటోళ్ళు. వాళ్ళకి ఏం చెప్తాం? మా ఇంటికి ఏం వస్తున్నాయన్నా? అప్పుడు మా ఆంటీ గోపీనాథ్ ఉన్నప్పుడేమో బియ్యం అవి ఇచ్చిండే ఇంటింటికి. అంటే ఇండ్లకి నీళ్ళు వచ్చినప్పుడు సామాన్లు బియ్యం ఇచ్చిండే. ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఆయన చనిపోయినప్పటి నుంచి ఏం లేవు. ఇప్పుడు ఎంతగానో సన్న బియ్యం ఇస్తారు. కొద్ది దగ్గర సన్న బియ్యం, కొద్ది దగ్గర దొడ్డు బియ్యం వస్తున్నాయి అంతే. సిలిండర్ అంటారు కదా, మరి రావట్లే. సిలిండర్ ఏడన్నా 500కి? 500కి సిలిండర్ లేదా? లేదు, ఏం లేదు. ఇప్పుడు బుక్ చేస్తే 900-800 వస్తుంది అన్న గ్యాస్. 500కి ఏడిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండగా మళ్ళీ గెలిస్తే మీకు అన్ని చేసి పెడతా అంటుండే. ఏం చేస్తాడన్న? ఫస్ట్ చేయమన్నా, ఈ రోడ్లు చేయమన్నా. రోడ్లు చూసాడు కదా, కదా 21 సంవత్సరం నుంచి ఇదే ఉంది. ఇట్లానే ఉన్న రోడ్లు పాత దోమలే మొత్తం వాసన. మీరు ఒకసారి అవతలకి వెళ్ళి చూడండి, మీకు తెలుసు. ఇది ఒక 3 నెలలు 4 నెలలు అయింది అన్న క్లీన్ చేసి. మళ్ళీ క్లీన్ చేయలేదు. వర్షాలు వస్తేనే క్లీన్ చేస్తారు. వర్షాలు వచ్చి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే క్లీన్ చేస్తారు. ఇక తర్వాత క్లీన్ చేయరు. లైట్లు లేవు, ఏం లేవు. ఎట్లుంది ఇప్పుడు ఇదే ఏరియా పరిస్థితి. సో ఇది పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఒక్కసారి ఈ నాలా చూస్తే వాళ్ళ బతుకులు అర్థమవుతాయి. మాకే ఎంత అంటే ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. మేము హాఫ్ అన్ అవర్ నుంచి ఏ గల్లీ చూసినా ఇదే పరిస్థితి. వర్షం వస్తే ఇప్పుడు ఎట్లుందంటే ఎండలో వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏందనేది చూడాల. కేవలం వర్షాలు వచ్చినప్పుడు, లేకపోతే ఒక్కడ నిండిపోయి ఇబ్బందులు అవుతున్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడే సమయంలో తప్పితే ఏ నాయకుడు ఇక్కడికి వచ్చి దూచిన పాపాన లేదు. చూడండి, ఎక్కడక్కడ తీసిన మట్టి కూడా ఇదే పరిస్థితి. తీసిన మట్టి కూడా పక్కనే, దాన్ని క్లీన్ చేసే పద్ధతి కూడా లేదు. ఇళ్లలోంచి డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ ఇదంతా ఆ కాలువలో కలవాల. ఆ కాలువ పరిస్థితి ఏంది? ఒక్కసారి చూద్దాం. చూడండి,
ఇంత ఒక్కసారి చూడండి, ఇది పరిస్థితి. అంకుల్ ఇక్కడనా మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి చూడరు? 30 సంవత్సరాలు వచ్చింది. ఏంది పరిస్థితి? ఏంది చాలా ఘోరంగా ఉందిగా. ఏంది పరిస్థితి? మీకు ఘోరంగా ఉంటది. ఘోరంగా అంటే ఇంకా అట్లనే పొద్దులా పడుతున్నాం. ఇంకా అందరూ వస్తారు, ఇట్లనే టీవీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, స్టేట్మెంట్ తీసుకుంటారు, పోతారు, అంతే. వారికి కానీ ఏం పనులు లేవు, పనులు అయ్యేది లేదు. నాయకులు అయితే లేదు. నాయకులు అంతే. ఇంకా ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు, అది ఇది చేస్తాం, ఇది చేస్తాం. ఉంటారా మరి మీరున్న చోట? ఉంటారా వాళ్ళ జాగలా? అదే ఒక రోజు 2 రోజులు ఉంటే తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. ఇస్తారా? అద్దెకి ఇస్తారా? ఎవడైనా సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఇవ్వండి, ఒక రోజు ఇస్తే. ఒక్క రోజు 2 గంటలు ఉండవు మనం. 2 గంటలు ఉంటే సరే తెలుస్తుంది వాళ్ళకి ఉండేది. కానీ అంటే చాలా రోగాలు కూడా వస్తాయి కదా. ఇప్పుడు 6 అయితే టైం ఇంకా అయిపోయి దోమలు స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న పిల్లలకి రోగాలు వస్తుంటాయి. హాస్పిటల్ పాలకే అయిపోతున్నాడు. చేసిన పైసలనే హాస్పిటల్ పెట్టడం అయింది. ఎక్కడైనా కూడా ఇచ్చిన కూడా వెళ్ళిపోతాము. అది కాదు, ఇప్పుడు కనీసం చిన్నోడు ఎక్కడైనా ఏదో గుడిసె వేసుకుని చెరువు పక్కన ఉంటేనే కూలగొడుతురు. మరి కనీసం ఉన్న చెరువుని కూడా క్లీన్ చేయకపోతే మరి ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు ఎంత ఎవరు ఈ బస్తీ కూడా పెద్ద మనుషులు కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తారు, చెప్తారు వెళ్ళిపోతారు అంతే వరకు, కానీ చేసేది లేదు. ఇప్పుడు చెప్పగా ఇది అవుతుంది కదా బిర్జు. మీరేం చెప్తారా అంకుల్ అసలు? అంటే ఇక్కడ పార్టీల లోపమా, లేకపోతే నాయకులు చేయలేకపోతారా, లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలియక? ఇబ్బందులు పడుతున్నాము కానీ ఇక్కడ నాయకులు చేస్తలేరు కదా. చెప్పడము పోవడం అంతవరకే, చేయడం లేదు. గత ప్రభుత్వం ఎట్లుండే? గత ప్రభుత్వం కూడా అంతే. ఏ సీఎం వచ్చినా గదే చెప్తారు, వెళ్ళిపోతారు, అంతే. చేసేయడం లేదు ఇక్కడ. అదే చేస్తాం, ఇది చేస్తాం. ఇవి ఇప్పుడు ఈ సంవత్సరం ఇది అయింది చూడు. కానీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాత్రం మస్తు తింటారు. మస్తు కాలు కూడా మొక్కనికి రెడీ ఉంటారు అప్పుడు. అంతే, కాలు మొక్కదారు, అవసరమైతే దిగుతారు కూడా కిందగా. గెలిచారు అనుకో, ఇక్కడ తొంగి కూడా లేవరు. పేదలు చచ్చిపోని బతకని ఏమన్నా గానీ దాన్ని పట్టించుకోవడం లేదు. అంతే, అంతవరకే. ఇంకా ఎంత మనము వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి ఎంపీలు వస్తారు, వాళ్ళు వస్తారు, మినిస్టర్లు వస్తారు, చెప్తారు ఏ బాబు చేస్తాం, అన్ని లక్షలు శాంక్షన్ అయినాయి, 2 లక్షలు శాంక్షన్ అయినా చెప్తారు, కానీ అది చేయడం లేదు. అంటే మీ అంచనాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది కదా, ప్రజా ప్రభుత్వం అని చెప్పింది, డెవలప్మెంట్ చేస్తాము, ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొస్తామని ఏదో అన్నారు. మరి వచ్చిందా మీ షేక్పేట్ల? ఇప్పుడు దాకా రాలే. ఇప్పుడు దాకా ఎవరు ప్రభుత్వం వచ్చినా వస్తుందని అంటే ఏమో చెప్పలేము. నమ్మకం ఉందా అని ఇప్పుడు దాకా నమ్మలేదు. 30 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు దాకా ఎవరు నమ్మలేము. మళ్ళీ ఈ నమ్మాలి ఏం చేస్తాడో తెలియదు. ఈ పథకాలు వస్తున్నాయా? పర్లేదు మీకు అన్ని పథకాలు? డబల్ బెడ్రూమ్లు అవి ఇందిరా పథకములు దింపుకోపోయారు, ఫోటోలు నింపుకోపోయారు. అవి వచ్చేది ఎప్పుడో ఇచ్చేది ఎప్పుడు తెలియదు. రాసుకుర్రు, ఫోటో కూడా దింపుకోపోయారు. ఇంటి కూడా అవి ఇస్తారో ఏదో తెలియదు. చూపించలేదు ఎవరు, ఇప్పుడు చూపించలేదు. వాళ్ళు తీసుకుపోయి గీడున్నాయి, ఈడ ఉండరు అని కూడా అనలేదు. ఈ కరెంట్ బిల్ పరిస్థితి ఉచిత కరెంటేనా? ఉచిత కరెంటే. మొన్న 0 బిల్ అయింది. మొన్న అంటే ఆయన వచ్చినాక పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ సంవత్సరం అయిందనుకో, అప్పుడు ఉంటే 0 బిల్ వస్తుంది. నీ అంచనా ప్రకారం ఏది బాగుందంటే? గత ప్రభుత్వం చూసిర్రు, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఏది అనిపిస్తుంది, ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు మాకైతే ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఇంటికి పట్టాలు వచ్చినాయి. పట్టాలు ఇచ్చినారు గుడిసెలకి, పేదలకి, అందరికి ఇచ్చినారు పట్టాలు ఆయన వచ్చిన తర్వాతనే. కానీ పట్టాలు అయితే ఇచ్చినాడు. పనులు ఏమంటే ఆయనకి డబల్ బెడ్రూమ్లు అవి ఇచ్చింటే ఆయనే గెలుచుడు. అది దానిలో ఒక ప్రాబ్లం. ఇంకొకటి వేరే ప్రాబ్లం కూడా అయినాయి, అది పోయిపోయినాయి. మరి ఈసారి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో ఒక అభ్యర్థి అయితే మనం ఓటు వేయాలి, గెలిపియాలి కదా. నీ అంచనాలో ఈసారి ఇటు వేద్దామా లేకపోతే ఇటు వేద్దామా అని ఒక డిసిజన్ ఉంటుంది కదా? ఉంటది. అంటే ఇప్పుడు ఈ నాయకుడు మంచి పని చేసి ఈయనకి వేస్తాం. పని అంటే ఓటేసేకే కదా తెలిసి. ఓటేసి తెలిసేది, చేస్తారా చేయదు తెలియదు. అంటే మీ మనసులో ఏముంది అంటే ఏది ఉంటే బాగుంటది ఈసారి అని ఇక్కడ అభ్యర్థి? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ 3 సార్లు ఉన్నా కూడా ఎవరున్నా పనిలతో కాలేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ మళ్ళీ అవుతుందా కాదా అనేది మనకేం తెలియదు అంత క్యారెట్. ఇప్పుడు మళ్ళీ వస్తానే ఉంటారు మినిస్టర్. దాదాపు చాలా రోజులు అయింది కదా ఎన్నికలు. మినిస్టర్ వస్తా టైం అయిపోలేదు, వస్తాను ఉండరు. 10 నిమిషాలు కూడా ఉండదు. ఇట్లా ఉండనే దెబ్బవుతారు అందరినీ. గంట ఉండండి అన్న అంటే అయిపోతుంది కదా. గంట కాదు, 20 నిమిషాలు ఉన్నాం అనగాలి. సరే అండి.
సో ఇది పరిస్థితి. అంటే మనమే కొంచెం పర్లేదు గట్టిగానే ఉందా రైట్. ఇది పరిస్థితి, బస్తీ వాసుల పరిస్థితి. ఇది పోయిందని దీన్ని రిపేర్ చేయొచ్చుగా మరి. రిపేర్ చేయొచ్చు కానీ అది ఇచ్చేసి కొత్త వేసేది అంతే ఇక. అంటే డబుల్ పని చేయాలా, దీంట్లో కూడా డబ్బులు తినాలి ఇంక అంతే ఇక. ఒక్కసారి చూడండి, ఒక్కసారి దా పర్లేదా. జూబ్లీహిల్స్ సిటీ సెంటర్ లో ఉన్న నియోజకవర్గం ఇది. చాలా మంది నాయకులు ఇదే జూబ్లీహిల్స్ ని ఈ స్థలాలు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఈడే ఉంటారు, జూబ్లీహిల్స్ లో ఉంటారు. ఏ నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అయినా కానీ ఇదే జూబ్లీహిల్స్ లో మినిస్టర్లు కానీ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏరియాలోనే ఉంటారు. చుట్టూరు ఇంతమంది నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి కూడా ఇదే జూబ్లీహిల్స్ లో ఉంటాడు. కానీ ఆ జూబ్లీహిల్స్ పరిస్థితి చూడాలి ఒకసారి. ఇది జూబ్లీహిల్స్ అసలు రూపం అంటే ఇదే. అదే అంటున్నా, జూబ్లీహిల్స్ అసలు రూపం ఇది. జూబ్లీహిల్స్ అంటే ఏదో మనం పెద్ద పెద్ద బిల్డింగులు, నీట్గా వేసిన రోడ్లు, సిసి రోడ్లు, పెద్ద పెద్ద ఇల్లులు ఇవి కాదు. ఇవి చూడండి చూడండి, ఇది అసలైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఎవడు పట్టించుకోని నియోజకవర్గం అనుకోవాలి ఇది. ఎవడు పట్టించుకోని నియోజకవర్గం, ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోని నియోజకవర్గం ఇది. సో ఇక్కడ వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ లో ఉన్నారనేది. ఒక్కసారి మనం కూడా కళ్ళారా చూడాలి కదా. చాలా మంది చెప్పారు కానీ మనం చూడాలి కదా ఒకసారి. మన మీడియా రూపంలో కూడా ఒకసారి చూపిస్తే బాగుంటది. చాలా మంది వచ్చి కవర్ చేసుకున్నారు కానీ ఎవడో దీన్ని పట్టించుకున్నవాడు ఎవడో లేడు, ఏ నాయకుడు లేడు. సో వాళ్ళు ఏమంటారు అంటే ఈసారి మేము ఎవరికి ఓట్లు వేసేది లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో ఇది ఒక్కసారి చూడరా, ఒక్కసారి చూపిరా ఇల్లులు ఇవి పరిస్థితి. ఒకవేళ వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది? వస్తాయా నీళ్ళు? మరి ఏంది మరి దోమలై కుడితే ఎట్లారా మీకు? వాన పడంగానే ఫుల్ నీళ్లు నిండుతాయి. వండుకుంటాం షాప్ చేసి. నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉంటాయి కదా, వాటర్ లో ఎట్లా పడుకుంటారా మీరు? అవి దొబ్బి వండుకుంటాం. ఈ వాటర్ బయటికి తీసుకుని పండుకోవాలా? మరి లేకపోతే ఎట్లా వాటర్ ఉంటాయి పట్టిస్తారు, నిద్ర పడతా మీకు. మరి మీ మమ్మీ వాళ్ళు ఇక మరి నిన్ను పడుకోబెట్టి ఇక వాళ్ళు మెలుకుంటారు. అట్లనే మా బయట చలిపోయింది, అట్లనే నీళ్ళలో వండుకొని నీళ్ళలో పండుకుని చనిపోయిందా? మూడు నీళ్ళలో మరి రావట్లేదు. నీళ్ళు రాగానే ముక్కలకు పోయి చచ్చిపోయింది. మీకు స్కూల్ ఉన్నాయా? ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్. మరి వెళ్ళలేదా మరి ఇటు స్కూల్ కి? పోలేం, ఫీజు కట్టాలి. ఫీజు కట్టాలా? స్కూల్ ఫీజు కట్టాలా మీరు? మా మమ్మీ వాళ్ళు. మరి గవర్నమెంట్ కదరా? గవర్నమెంట్ కదా, ప్రైవేటా? ప్రైవేట్ స్కూలా? మరి ఎట్లా? మరి ఇట్లా ఉంటే ఇబ్బంది కదరా మరి మీకు. 2 రోజులు నల్ల దాలిపోయి రేవంత్ జరిగేది చేయట్లే. రేవంత్ అన్న తెలుసా? రేవంత్ అన్న ఎవరు? ఎవరు రేవంత్ అన్న? చేకూర్తా ముఖ్యమంత్రి. మరి పర్లేదా? చేస్తున్నా మంచిగా? మరి చేయించట్లేడు. వస్తారేమో ఇప్పుడు, మరి వస్తారా మీ గల్లీలోకి ఇప్పుడు? ఇంకెవరు నాయకులు వస్తారు? మరి వస్తే చెప్తారా? మరి ఏం చెప్తారా? వస్తే ఎవరైనా వచ్చి ఓట్లు అడిగితే మీ మమ్మీ వాళ్ళని కేసీఆర్ కొట్టేస్తారు. ఎందుకురా? కేసీఆర్ ఇష్టం. అతను మంచోడు. మంచోడా? 10,000 ఇస్తా నీళ్ళు వచ్చినప్పుడు. 10,000 కాదురా మరి రేవంత్ కూడా చేస్తా అంటుండ్రు. రేవంత్ ఏం చేస్తా అంటుండ్రా? ఇప్పుడు గెలిస్తే చేస్తాను అంటున్నాడు. మళ్ళీ ఏమో ఏం చేస్తారు చూడాలంతే. చూడు చిన్న చిన్న పిల్లలు ఎంత ఘోరమైన పరిస్థితి. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, వర్షాలు వస్తే మా పరిస్థితి ఇక ఘోరంగా ఉంటుందని పిల్లలు చెప్తా ఉన్నారు. ఇక ఏం చెప్తాం, ఇక వీళ్ళ పరిస్థితి ఇక ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంతేనా అమ్మయ్య? వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇక తోసుకోవాలా, వాటర్ తోసుకోవాలి, మీరు ఉండాలి ఇక అంతే. పిల్లలు ఉన్నారు. మరి దోమలు మీరు ఎక్కడ? మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తాయి నీళ్ళు.
పురుగులు కూడా వస్తాయి. ఇప్పుడు దాని గురించే కట్టారా ఇది? దీని గురించే పెట్టాము. వాటర్ వాగట్ రాకండి ఆయన కింద నుంచి వచ్చేస్తాయండి, పెద్ద ఉన్నారు కదా. మరి ఈసారి ఓట్లకు వస్తారా మళ్ళీ నాయకులు? వస్తారండి, వాగంటి గోపీనాథ్ గారితో వస్తారు. చనిపోయారు కదా ఆయన భార్య నిలబడ్డది కదండి. ఆయనకే ఆవిడకే ఉంటదా మరి అట్లా? ఏమోండి ఎవరికి వేస్తారన్న తర్వాత అండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఏమైనా జరిగిందా? పనులు ఏమన్నా ఇప్పుడు ఏం జరగలేదండి, కొత్తగా ఏం జరగలేదండి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఏమి ఇచ్చారండి? ఏమి బస్సు ఫ్రీ ఒకటే ఇచ్చారండి. ఉచిత కరెంట్ అంటే ఉచిత కరెంట్ మాకు ఇవ్వలేదండి. ఎందుకు ఏమండి ఇవ్వలేదండి, మాకు బస్ ఫ్రీ ఒకటే ఇచ్చారు. బస్ ఫ్రీ ఒకటే ఒకటే. మరి ఇస్తా అంటున్న మహిళలకు 2500 అవి కూడా ఇవ్వలేదండి. 2500 ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇందిరా మిల్లు పెట్టిరా? ఇందిరా మిల్లు అది మాకు పట్టా వచ్చిందండి. ఆ పట్టా దాని గురించి ఏదన్నా చేస్తారేమో అని ఆలోచిస్తున్నాం. మరి ఈసారి వస్తారు నాయకులు, మరి చూపియండి ఒకసారి మీ పరిస్థితులు కూడా చూడాలి. వాళ్ళు చూస్తారండి, చూస్తా ఉంటారు, ఎంచుకుంటారు, ఓట్లు వెళ్ళిపోతారు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాం అంతే అండి. ఓట్లు వేసిన తర్వాత మా మొక్కలు వాళ్ళు మొక్కలు ఏం చూడరు. రోజు మా ఇళ్లలో ఉండమని చెప్పండి, వచ్చిన వాళ్ళు మేము ఓట్లు వేస్తాం కానీ మీరు ఒక రోజు ఇక్కడ పడుకోండి అని చెప్పండి. ఒక రోజు కదండి, ఒక గంట ఉండదండి. ఒక అరగంట, సాయంత్రం 6 గంటలకు వచ్చి 7 గంటల దాకా ఉండమనండి. ఉంటారేమో, ఎవ్వరూ ఉంటారు. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చిన్న ఇదే పరిస్థితి. తర్వాత తవ్వారు నాన్న. మేము ఉన్నప్పుడు ఇంత పెద్ద కాలువ లేదు. మేము వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత దీన్ని తవ్వారు, పోటీల మీద పడి తవ్వారు. ఎవరు 10 రూపాయలు డబ్బులు ఇస్తారా వాళ్ళు మనం జేబులు వేసేసుకుందామా, ఈ పక్క ఇటు తవ్వని ఈ పక్క ఇటు తవ్వనని సర్వనాశనం చేసి పెట్టారు ఈ కాలువను. అదే పరిస్థితి. లేకుండా కాలువలో నీళ్ళే, ఆ కాలువలో నీళ్ళు ఏమైనా గంగలు పడని ఉంటుంటారు, పోతారు, సస్తారు, బతారు. అంతే పరిస్థితి. పాములు రాని కప్పలు రాని పెద్ద మనుషులని ఉన్నారు కానీ ఏ ఒక్క పెద్ద మనిషి వచ్చి ఆ నీళ్లు మాకు ఎప్పటికీ చూడగాని మా కష్టం మీద మేము బతుకుతాం, మా కష్టంతో మేము ఉంటాం. కనీసం వర్షం పడ్డది, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందే చిన్న పిల్లలకి పెళ్లిళ్ళైనాయి, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు కదా, కనీసం వాళ్ళని చూద్దాము ఎలా ఉన్నారో. మీతోటి వచ్చిన గుడికి వస్తున్న పైసలు తింటున్నారు. ఎవడన్నా షూటింగ్ తీసుకుంటామంటే వాళ్ళ పైసలు తినేస్తారు. లేనోనికి పెట్టండి కొంచెం 1 రూపాయి, లేనోనికి ఒక 1/2 గిలాస బియ్యం తీసుకొచ్చి పెట్టుండ్రి వాళ్ళకి. పెద్ద మనిషి బస్తీకి ఎందుకున్నావు నువ్వు? లేనోళ్ళకి ఇయ్యడానికే కదా. నువ్వు పెద్ద మనిషి బాగుంటే ఈ బస్తీ ఎలా ఉంది చండాలంగా, ఈ రోడ్ ఎలా ఉంది, ఒక్క బైక్ పోతే ఎదుట ఇంకో ఆటో రావడానికి లేదు. మీరు వస్తున్నారు కదా నాన్న, షూటింగ్ వాళ్ళు వస్తారు, షూటింగ్ తీసుకుంటారు, తీసుకో డబ్బులు. వాళ్ళు 20 రూపాయలు ఇస్తారు కదా, నువ్వు 5 రూపాయలు తీసుకో, 15 రూపాయలు పెట్టి ఏదన్నా సాయం చెయ్యి, ఏదన్నా మంచి పని చెయ్యి. నీకే కదా పేరు వచ్చేది, పెద్ద మనిషికే కదా పేరు వచ్చేది. ఆ పేరు నువ్వు తెచ్చుకో. 10 రూపాయలు ఎవరు షూటింగ్ వస్తే ఇస్తున్నారు, ఆ పైసలు తీసుకో, వద్దని మేము అనట్లే. పెద్ద మనిషి రాగానే అడుగుతారు, అందులో రూపాయి నువ్వు తిను. 2 రూపాయలు వేరే వాళ్ళ గరీబోనికి పెట్టు కదా, పోనీ 2 రూపాయలు గరీబోడు కూడా పెట్టకు, నీ బస్తీ బాగు చేసుకో. పలాని బస్తీకి పోతే ఎవరున్నారంటే పలానా ఆయన ఉన్నారంటే పేరు ఎవరికి వస్తుంది? బస్తీ పెద్ద మనిషికి వస్తుంది కదా. ఈ సంవత్సరం కనీసం గుడికి కలర్స్ కూడా వేయలేరు. ఆ తల్లి అలా కూర్చుంది. ఇక తల్లి అలా కూర్చున్నాక మానవులు ఏం చేస్తారు? గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకోవాలి, మీరే ఓట్లు వేయాలి కదా. మరి ఎన్నుకున్న పెద్ద మనిషి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ పెద్ద మనిషిని రానివ్వట్లేరు కదా ఈ మన పెద్ద మనుషులు. ఆ పెద్ద మనిషి అక్కడ కూర్చుంటే లేదు, మేము చూసుకుంటున్నాం కదా, మేము బాగు చేస్తున్నాం కదా అన్న తర్వాత ఆ పెద్దోడు అలాగే కూర్చుంటాడు. నాతో సంబంధం లేదు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఉప ఎన్నికలు అంటారు కదా, ఇప్పుడు వస్తారా మరి పెద్ద మనుషులు? వచ్చినప్పుడు చూపిస్తాం. మొన్న ఒక అతను వచ్చిండు, వచ్చి ఇదంతా చూసుకొని పోయిండు. ఆయన కూడా ఇలాగే వర్రాను, ఇలాగే చెప్పాను. అది ఏ పాటో చెప్పలేదు నాని. అయితే అతనితో మాట్లాడాము. సరేలే అమ్మ, నాకు తెలియదు, ఇప్పుడు ఇక్కడ కాలువ వేస్తున్నాను కదా, దాని గురించి వచ్చాను నేను, ఇప్పుడు ఈ కాలువ గురించి చూస్తాను అని అన్నాడు. మరి హైడ్రా అని పెట్టి కాలువ పక్కన ఉన్న చిన్న వాళ్ళందరినీ కూలగొట్టారు కదా, ఇల్లులన్నీ కూలగొట్టారు కదా. మరి ఇప్పుడు కనీసం నీళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేదు. మరి మీరు ఏం చేయాలి ఇప్పుడు? హైడ్రా ఆఫీసు మాకు అంత పెద్ద బిల్డింగ్లనే పీకేస్తున్నాడు. ఇక మా కాలువ పక్క పున్నోళ్ళతో పీకేస్తాడా ఉంచుతాడా అని కూడా తెలియదు. ఉండాలి కదా మీకు. అదే కదా, అదే అడుగుతుంటేనే వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. ఇది చేయాలి కదా, ఇది చేసి ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు వస్తే కదా వాళ్ళకి తెలిసేది.
కనీసం ఇంత మరి ఇటు ఈ ఛానల్స్ వస్తున్నారు, ఆ ఛానల్ వాళ్ళు కూడా చూపిస్తున్నారో లేదో కూడా మాకు తెలియట్లేదు. ఎన్ని ఛానల్స్ వచ్చాయి, మరి మీరు కూడా మరి అంతవాక తీసుకెళ్లారో కూడా మాకు తెలియదు. అది కూడా అలాగా పెద్దల దాకా తీసుకెళ్ళండి అని మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీ ఛానల్ కి కూడా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మీకు ఎంతవరకు అమలు అవుతా ఉన్నాయి పథకాలు? 6 గ్యారెంటీ ఒక్క గ్యారంటీ లేదండి, ఒక్క గ్యారంటీ ఇంతవరకు దిక్కు దివానా లేదు. మరి వాళ్ళు పెద్ద మనుషులందరేమో ముఖ్యమంత్రి చేశాడు. ఒక్క మాట చెప్తాను, బస్సుకు చేసావు నువ్వు. ఎంతమంది పిల్లలు, కాలేజీ పిల్లలు ఎన్ని పాటలు పడుతున్నారు, ఉద్యోగానికి వెళ్లే వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారు. కూర్చొని అయితే టీవీలలో అన్ని జాగాల్లో వీడియోలో కనబడుతుంది కదా, వాళ్ళ బాధలు అతనికి కనబడట్లేవా? కనబడతాయి కదా. కనీసం పని పోతేనే వెళ్ళేది పరిస్థితి. మరి ఆ పనికి పోయేటోళ్ళు గుద్దుకొని బస్సుల కాడ వాళ్ళు పడిపోతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మగపిల్లలు టికెట్లు కొనుక్కొని బస్సు ఎక్కుతున్నారు. మన ఆడోళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకొని షోలలో పెట్టుకొని ఫోన్లు పట్టుకొని కనీసము అయ్యో వాళ్ళు టికెట్ కొనుక్కొని ఎక్కారు కదా అని మన ఆడోళ్ళకు కూడా ఓపికలు లేవు, నిదానం లేదు, ఏదీ లేదు. అలా కూర్చుంటారే కానీ మరి ఆ బస్సులో పడిపోయి కాలేజ్ పిల్లలకు మాత్రం కనీసం సీటు కూడా ఇవ్వట్లేరు. అది దౌర్భాగ్యము. మన ఆడోళ్ళకు కూడా అతి తెలివి ఎక్కువైపోయింది. నష్టమే కదండి. ఫ్రీ బస్ ఇచ్చే వరకు ఆడోళ్లకు కళ్ళు ఇక్కడ లేవు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయాయి. పని పోతున్నాగా మేము వెళ్తున్నాం, పిల్లలు వెళ్తున్నారు, కరెక్టే. మనం మామూలుగా ఎక్కుతున్నాం, మనకు టికెట్ లేదు ఎక్కుతున్నాం. కానీ తోటి పిల్లగాడు మన కొడుకే ఉంటాడు అనుకో, మన కొడుకు కూడా అలా ఎక్కి 1.5 గంటలు ఈడికెళ్ళి లింగంపల్లి వెళ్ళాలి. మన పిల్లోడు కూడా అలా పోతే నీకు బాధ అనిపించదా? అనిపిస్తుంది కదా. మరి తోటి పిల్లోడు కూడా అదే కదా. మరి తోటి పిల్లోడు టికెట్ కొనుక్కొని అలా నిలబడి బ్యాగ్ వేసుకొని వాడు అలా నిలబడిపోతే మనం ఎలా కూర్చుంటావు నువ్వు? ఇప్పుడు 500కే సిలిండర్ అన్నాడు, వస్తుందా? 500కే సిలిండర్, ఉచిత కరెంటు 2500 ఏమో ఆడవాళ్ళకి ఇస్తా అన్నవి. సిలిండరు లేదండి, 2500 లేవు. ఆ 4,500 రూపాయలు పింఛన్ లేదు, ముసలోళ్లకు లేదు. వాడిచ్చే పింఛన్ కాదు, మాకు ఫస్ట్ నుంచి వచ్చే పింఛన్ కరెక్ట్ చేస్తే బాగుండు. అది కూడా 4 తారీఖు 5 కాదు 10 కాదు, మొత్తం 23, 25 తారీఖు వేస్తున్నాడు. ముసలోళ్ళ పరిస్థితి ఏంది? గోళీలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గోళీలు ఉంటారు. కొంతమంది కొడుకులు దరిద్రానికి తల్లిదండ్రికి పెట్టనోళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఆ పైసల మీద కూడా తిని బతికే ముసలోళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందండి? 25 తారీఖు నువ్వు వేస్తుంటే 26 తారీఖు 30కి వేస్తుంటే నీ పరిస్థితి ఏంది? మళ్ళీ నేను అప్పు చేస్తున్నానంటే ఎవరి కోసం చేస్తున్నావు అప్పు? నీ పుట్టినూరులో బాగు చేసుకోవడానికి వేస్తున్నావా? చెప్పుకుంటున్నారుగా మరి కొంతమంది. మరి అక్కడ లేకపోతే నువ్వు చేసే అప్పు దేనికి చేస్తున్నావు? మరి అమ్మల బతుకమ్మ చీర పెట్టకుండా ఇంద్రమ్మ చీరని పెట్టావు. ఇంద్రమ్మ రాజ్యం వెళ్ళినప్పుడు దరిద్రులకు చేసింది. మరి ఇప్పుడు నువ్వు బెక్కి దరిద్రులకే చేస్తున్నావా, మంచోళ్ళకి చేస్తావా? నువ్వు కనీసం పోనీ అందరికి చేయకు. చదువుకున్న పిల్లల కోసం కూడా పోట్లాడిండ్రు కదా, ఉద్యోగాలు రాక పడిపోతున్నారు కదా, కనీసం వాళ్ళకన్నా చూడు. మరి నువ్వు ఏది చూడకుండా నేను చేస్తున్నాను అప్పు, వాడు నాకు అప్పు పెట్టిపోయాడంటే వాళ్ళు నీకెందుకు అప్పు పెట్టిపోయాడు? నువ్వు గెలిచినప్పుడు హామీలు ఎన్ని ఇచ్చినావు, నువ్వు దానికి చెయ్యి. తోటోడు మీద పడిపోకు. నువ్వు వాడు అప్పు చేశాడో సప్పు చేశాడో ఏమైనా చేశాడో వాడిని వదిలేను. నువ్వెందుకు ఇచ్చావు 6 గ్యారెంటీలు ఇస్తానని? అది కదా, అప్పుడు ఆలోచన చేయాలి కదా. నేను 6 గ్యారెంటీలు ఇస్తే నన్ను కూడా అడుగుతారు కదా అని. ఒక ఇంట్లో 5 కొడుకులు ఉంటారు, పెద్దోడు కొడుకు మీద ఆధారపడి ఉంటారు. కానీ ఆ పెద్ద కొడుకే లంగ తేలితే ఎవరి మీద ఆధారపడతారు? ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు పెద్ద కొడుకుపై ఎన్నుకున్నారు నిన్నందరూ, ఇప్పుడు నువ్వు లంగ అయిపోయావు. 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికకి. మరి ఈసారి ఏంది పరిస్థితి, ఎట్లా ఉంటుంది జనాలకు? షేక్పేట పరిస్థితి చెప్పండి. మా షేక్పేట పరిస్థితి కంటే షేక్పేటకైతే పర్వాలేదు. మరి ఇక్కడే మేమే దరిద్రంగా ఉంటాం అంతే. ఇక మాకు ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు మరి ఏం బాగు చేసేది తెలియదు. పరిస్థితి ఉంటుందా మీరు ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే? ఎవరికయ్యాలో తోచట్లేదు మాకు. ముగ్గురులో ఎవరికేస్తే ఏ న్యాయం జరుగుతుందా, ఏం న్యాయం జరగదా అని కూడా తెలుస్తలేదు. కొంత గొప్ప అయితే చూడమ్మా, నాకు తెలిసిన నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత నాకైతే 2000 వచ్చాయి నాని. మా అమ్మాయికి కళ్యాణ పథకం వచ్చింది నాని, రాలేదని చెప్పుకోకూడదు, వచ్చిందని చెప్పుకోవాలి. అతను వచ్చిన తర్వాత మా అమ్మాయికి పెళ్లి చేసి నాకు కళ్యాణ పథకం వచ్చింది, నాకు 2000 పింఛన్ జరిగింది, నాకు 2000 వస్తున్నాయి. ఆ బతుకమ్మకైతే చీరలు ఇస్తాడు, అది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు వీడు నెగ్గాడు, ఆ చీరలు కాదు కదా కొట్టుకొని వస్తున్నారు ముసలోళ్ళు. అది పరిస్థితి. వస్తే అదృష్టమే అనుకో ముసలి వాళ్ళకి. కాదమ్మా, పంట పండుకునే వాళ్ళకు ఈడియో మందిస్తలేడు.
మరి నువ్వు 15,000 వేస్తానని ఎలా చెప్పావు నువ్వు? మందు సంచే ఇస్తలేవు నువ్వు, 15,000 ఎలా ఇస్తున్నావు? 15,000 ఎలా ఇస్తావు నువ్వు? కనీసం వాళ్ళ మందు సంచి ఇవ్వు. 15,000 సంగతి దేవుడారు. తర్వాత వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు. పొనుకు వేసే ఉన్నప్పుడు అలా కొట్టుకొని చచ్చారా? మందు సంచి కొట్టుకొని చచ్చారా? నీళ్ళకి కొట్టుకొని చచ్చారా? కరెంటు కొట్టుకొని చచ్చారా? దేనికి చచ్చారు? దేనికి చావలేదు కదా. వాళ్ళకైతే హాయిగా కరెంటు ఉంది, నీళ్లు ఉన్నాయి, మందు సాయం చేశాడు, అన్ని చేశాడు. వాడు కూడా అప్పే చేశాడు అనుకో. వాడు అప్పు చేశాడని వాడిని తిడుతున్నారు. మరి వాడు కూడా అప్పు చేసిండు కదా. మరి అప్పు చేసినప్పుడు వాడు అన్ని చేసిండు కదా. అక్కడ పింఛన్ ఆపలే, ముసలోళ్ళకి వేసేసాడు. ఓదార్పు ఉంది, మాట మాట్లాడే విధానం ఉంది. నీ దగ్గర మాట మాట్లాడితే విధానం ఉందా? నువ్వు మాట్లాడే మాట ఎలా మాట్లాడుతున్నావు? అదే చిన్న పిల్లోడు 18-20 ఏళ్ళ పిల్లోడు అయితే రాయి తీసుకొని నేను నెత్తి బల్ల కొడతాడు. అటువంటి మాటలు అదేనా నువ్వు మాట్లాడే మాట? మీరు నువ్వు చూస్తున్నారు కదా, న్యూస్లు అయితే చూస్తున్నారు కదా. అది కరెక్టా? కరెక్టా? అదే మాట నిన్ను అంటాడు అనుకో, నువ్వు ఊరుకుంటావా? ఎవరినో కక్ష సాధించడానికి నువ్వేం వెళ్ళవయ్యి పబ్లిక్ ను కక్ష సాధిస్తుంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఈసారి అయితే మీ ఇళ్ళల్లో ఉండమనండి ఒక రోజు, మినిస్టర్ నో ఎమ్మెల్యేనో. మేము చెప్పేది ముందు అదే, ఎవరన్నా రాని. మొన్న ఒక ఆయన వస్తే కూడా అదే చెప్పాను, ముందు మా కాలువ పక్కన రండి సారు, మీ కాలువ పక్కన వచ్చి చూడండి, కొంచెం మా కడుపు బాధ ఏంటో చూడండి, ఫుడ్ అది మేము పెడతాము, ఉండండి ఒక రోజు అని చెప్పండి. అదే చెప్పాము, మా కడుపు నొప్పి ఏంటో. మా కడుపు అభ్యర్థులకు అదే చెప్పండి. 3 అభ్యర్థులు వస్తారు కదా ఓట్లు అడగడానికి. ఎవరు వచ్చినా మేము అదే నాని, ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా ముందు అదే పరిస్థితి. మీరు ఇక్కడ ఉండండి, 1 గంట సేపు కూర్చోండి. అద్దు మీకు ఆ 1 గంట సేపు కూర్చున్న 1 గంట సేపు పరిస్థితి ఏంది? 6 గంటలకు వచ్చి 7 గంటల వరకు కూర్చోండి అంతే చాలు. తర్వాత సంగతి దేవుడారు. మరి అంటే మీ దగ్గరకు వచ్చి కూర్చునే ఛాన్స్ ఉంటుందా వాళ్ళకి? ఇప్పుడు రోడ్ రంటే వెళ్తానికి రారు బస్తీలోకి. ఈసారి ఎలా ఉంటది బాబాయ్ నీ అంచనాలో? ఈసారి ఎలా ఉంటది నీ అంచనాలో? ఏంటి ఇక్కడ ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డి మనిషిని ఎక్కుతాడు అంతేనా? అంతే, నా ఇష్టం అది. ఆయన ఒప్పుకున్నాడు 6 గ్యారెంటీలని, ఒకటి చేసుకుని వస్తున్నాడు కదా. బస్సు ఫ్రీ ఇచ్చాడు కదా, సన్నబియ్యం అని ఇచ్చాడు కదా. అంటే 5 సంవత్సరాలు ఉంది, సంవత్సరంలోనే అన్ని అయిపోతాయా? అప్పులు ఉన్నాయి అంటున్నాడు ఆయన. అప్పులు బాకీలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఈయన అవన్నీ సరిపెట్టుకోవాలి కదా. అక్కడి నుంచి కేంద్రం నుంచి రావాలి కదా. కేంద్రానికి వ్యతిరేకం కదా మంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కలవడు కదా, వాళ్ళు రిలీజ్ చేస్తేనే ఈయన ఇవ్వగలడు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పోటీ చేస్తుంది కదా, ఇక్కడ బీజేపీ కూడా ఉంది కదా. మరి పోటీ చేసిన సరే ఈయన కోట ఈయనకి ఇచ్చేయాలి కదా, అక్కడ ఇవ్వట్లేదు. మరి మీ బస్తీ పరిస్థితి ఏంది కనీసం? పోనీ సరే ఇదేనా పట్టించుకోవాలి కదా. ఎవరు రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ మరి ఆయన పట్టించుకుంటున్నామే, కొంచెం పనులు అవుతున్నాయి కదా. ఇప్పుడు మనదా కావలేదు, ఇప్పుడు అవుతున్నాయి కదా. మనం కంగారు పడకూడదు. ఈసారి నవీన్ యాదవ్ ఉంటుంది అంటావు. కాంగ్రెస్ ఆయనే కదా నవీన్ యాదవ్. అంటే బాబాయ్ ప్రకారం అంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ నడుతుంది కదా, కాంగ్రెస్ కే వేస్తారండి అందరూ కూడా. అంటే ఇప్పుడు మళ్ళీ బీజేపీ కంటే మళ్ళీ కారు గుర్తు కంటే మళ్ళీ మధ్యలో రాదు కదా. అంటే మీరు మామూలుగా అంటే గుర్తుని చూస్తారా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తారా? ఎలా పడుతుంది? మేము ఇప్పుడు ప్రస్తుతానికి నేను పార్టీని చూస్తాను, కాంగ్రెస్ పార్టీని చూస్తాను, అలాగే రేవంత్ రెడ్డిని చూస్తాను, ఇక్కడ నవీన్ ముగ్గురిని చూస్తున్నాను నేను. అమ్మ నువ్వు అంటే పార్టీని చూస్తావు అభ్యర్థినా? ఎట్లా అభ్యర్థినా? అభ్యర్థి ఎట్లా మంచోడైతే మంచోడైతే మీరంతనా? పార్టీ అభ్యర్థి ఎవరిని చూస్తారు? ఎవరు చేస్తే వాళ్ళండి. అంటే పార్టీ అనేది చూడేది లేదు. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది పోయిన తర్వాత సంవత్సరం నుంచి ఎన్ని పాటలు పడుతున్నారు. బయటికి వెళ్తే తెలుస్తుంది ప్రపంచం. ఇంటి దగ్గర కూర్చున్నది కాదు మనకు కావాల్సింది, బయటికి వెళ్తే పబ్లిక్ బాధ ఏందో తెలుస్తుంది. బస్సు ఫ్రీ పెట్టాడా, ఇవాళ లేదు రేపిస్తాడా, డబ్బులు కాదు ముఖ్యం, కావాల్సింది మనకు కొన్ని చేసేటి చూడాలా. నువ్వు బస్సు గ్యారంటీ పెట్టినావు కరెక్టే, మళ్ళీ మొగోళ్ళకి బస్సులకు ఎందుకు డబ్బులు పెంచావు? ఊరికి వెళ్తే 300 రూపాయలున్న బస్సు 500 రూపాయలు అయ్యింది ఇప్పుడు బస్సు. మరి అది పెంచినట్టేనా? ఆడోళ్ళకు చేసావు, మరి ఇక్కడ డబ్బులు పెంచుతున్నావు కదా, ఆడోళ్ళది మొగోళ్ళ మీద తీస్తున్నావు. మరి అప్పుడు ఆడోళ్ళకు నువ్వు ఫ్రీ చేసినట్టు నమ్మకం ఏమి చెప్పండి? ఇప్పుడు విజయవాడ పోవాలంటే వీళ్ళు బస్సు ఎక్కాలంటే ఆడోళ్ళకు లేదు మొగోళ్ళకు లేదు ఫ్రీ. ఇప్పుడు కాస్త దూరం సగం దూరం ఉంది మనకు తెలంగాణది, అక్కడ వరకు వస్తుంది. ఆ తర్వాత
ఈయనకు 500, ఆమెకు 300. మరి ఇప్పుడు అక్కడి నుంచి పోవాలంటే ఆమెకు 500, ఈయనకు 500. అప్పుడు పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? అక్కడ మా బాగా చేసింది నమ్మకం ఏంది నాకు చెప్పండి. సన్న బియ్యం అంటున్నావు, సన్న బియ్యం ఇచ్చావు. సన్న బియ్యంలో ఎన్ని పురుగులు ఉన్నాయి? ఒక్కటే నెల సన్న బియ్యం. ఎన్ని పురుగులు ఉన్నాయి దాంట్లో? నీళ్ళలో పోస్తే సగం బియ్యం పైకి తేలుతున్నాయి. అవి సన్న బియ్యమా చెప్పండి? అది కూడా ఇదేనా? అది చూడాలి మనం ముందు. ఫస్ట్ ఏది అది రాదు మనకు గొప్ప, వాడొచ్చు మనకేం 10,000 ఇయ్యలే, వీళ్ళు వచ్చి 10,000 ఇయ్యలే, వాళ్ళు వచ్చి 1,00,000 ఇయ్యలే, మన ఇల్లు కూలిపోతే ఎవడేం సాయం చేయలే. కాదు మీరు మాట్లాడండి. ఎవడైనా సరే మా ఇంటికి వచ్చి 500 ఇస్తానంటే కూడా అసలు బొమ్మంటాను నేను. నాకు అక్కడ అధిష్టానం, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మన అభ్యర్థి, ఆ 3 గురించే మాట్లాడతాను నేను.